హలో మై డియర్ స్టూడెంట్స్. సో స్కూల్ స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి ఇది ఒక పెద్ద హంగామా, రైట్? మార్నింగ్ లేవగానే హడావుడిగా స్కూల్కి వెళ్ళాలి, దాని తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్స్ ఉంటాయి, ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, ట్యూషన్ ఉంటుంది, అండ్ దాని తర్వాత అసైన్మెంట్స్ ఉంటాయి. వీటన్నిటితో పాటు మన డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి ఆన్లైన్ క్లాసెస్, కాకపోతే యూట్యూబ్ క్లాసెస్ కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటాం. సో ఇన్నింటికి టైము మన ఉన్న 24 hours లో ఇంత చిన్న బ్రెయిన్ మేనేజ్ చేయలేక చాలా సఫర్ అవుతున్నాం కదా. సో ఈ వీడియోలో మనం అసలు మనకున్న టైంని ఎంత ప్రొడక్టివ్గా, అది కూడా చాలా కరెక్ట్ వేలో ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్, రైట్? సో దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఆల్ 9th class, 8th class అండ్ 10th class స్టూడెంట్స్. సో మనం ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం. సో గైస్, వెల్కమ్ టు వేదాంత తెలుగు 891. దిస్ ఇస్ గాయత్రి పటేల్, యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్. సో మనకి 24 hours లో మీరందరూ నాకు తెలిసి 5 o'clock లేవరు, బట్ స్టిల్ ఒకవేళ 5 o'clock లేవడం అలవాటు చేసుకుంటే మనకి ఎంత టైం యూటిలైజ్ అవుతుంది అనేది ఆన్ అండ్ యావరేజ్గా రఫ్గా అందరికీ పనికొచ్చేలాగా ఒక టైం టేబుల్ వేశాను. సో అందరం మార్నింగ్ సరే రివిజన్ కోసమనో లేకపోతే మార్నింగ్ 5కి లేచామని అనుకోండి, అందరికీ స్కూల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? 9 నుంచి 5కి స్టార్ట్ అవుతాయి. అల్టిమేట్గా ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా కదా. సో ఆన్ అండ్ యావరేజ్ 9 to 5 స్కూల్, ఒక 8 hours స్కూల్ పోయింది అని అనుకోండి. సో స్కూల్కి 1 hour ఒక హడావుడి ఉంటుంది, రైట్? రెడీ అవ్వాలి అండ్ టిఫిన్ చేయాలి, బాక్స్ పెట్టుకోవాలి, బుక్స్ సర్దుకోవాలి. సో ఇదంతా పనులకి మీకు ఒక 1 hour తీసుకోండి. సరే 9 నుంచి 1 hour ముందు అంటే 8 o'clock, 8 నుంచి ఇంకా కొంచెం మనం 5కి లేచాం కాబట్టి మనకి ఇక్కడ 3 hours మిగులుతుంది. సో ఈ 3 hours ఏం చేద్దాం అనేది కొంచెం మెల్లిగా మాట్లాడుకుందాం మనం. దాని తర్వాత స్కూల్ నుంచి వచ్చేసాక అరౌండ్ 5-5:30 వరకు వచ్చేస్తాం, రైట్? సరే వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఫ్రెష్ అప్ అయిపోయి దాని తర్వాత మంచిగా ఏదైనా స్నాక్స్ తిని ఇంట్లో వాళ్ళతో మాట్లాడేసి ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకోండి. దాని తర్వాత మీకు స్కూల్ హోంవర్క్ ఉంటుంది. నాకు తెలిసిన స్కూల్ హోంవర్క్ ఎప్పుడు కూడా 5 గంటలు 6 గంటలు ఇంత హోంవర్క్ ఇవ్వరు. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఒక 2 రోజులు మీరు గమనించండి. స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ని మీరు ఒక స్టాప్ వాచ్ పెట్టుకొని కనుక రాయడం స్టార్ట్ చేస్తే, గట్టిగా మీరు కరెక్ట్గా కూర్చొని రాస్తే గంట సేపట్లో అయిపోతుంది. 1 hourకి మించి హోంవర్క్ అనేది ఇవ్వడం చాలా రేర్గా ఇస్తారు. అది కూడా ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనైతే ఇంకా అస్సలు ఇవ్వరు. కాబట్టి మీరు ఒక 1 hour హోంవర్క్ ఇచ్చారు, సరే మల్టిపుల్ రీజన్స్ వల్ల, మీరు రైటింగ్ స్లో ఉండడం వల్ల, లేకపోతే నోట్స్ దొరకపోవడం వల్ల, ఏదో కొన్ని రీజన్స్ వల్ల మీరు 2 hours హోంవర్క్ చేశారు అని అనుకున్నాం. సరే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ రెస్ట్ అయిన తర్వాత ఎప్పుడు హోంవర్క్ స్టార్ట్ చేశారు? 5:30కి హోంవర్క్ స్టార్ట్ చేశారు అండ్ 7:30 వరకు హోంవర్క్ ఫినిష్ అయిపోయింది. ఇక్కడ మీకు ఒక 2 hours మిగులుతుంది, రైట్? మీరు స్కూల్ హోంవర్క్ చేయడానికి 2 hours వచ్చింది. దాని తర్వాత ఏం చేస్తారు? సరే ఇంట్లో డిన్నర్ చేస్తారు అండ్ మీరందరూ వీలైనంత తొందరగా డిన్నర్ చేయడానికి ట్రై చేయండి. దాట్ ఈస్ హెల్దీ. మరి 9-10 వరకు కాకుండా 7:30-8 లోపల డిన్నర్కి ప్లాన్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఎప్పుడు పడుకుంటారు? నాకు తెలిసి మీరు మరి 8-9కి పడుకునే రకాలైతే కాదు. అందరూ ఫోన్లు చూసే అలవాటు ఉంది. మెల్లిగా 10, 11, 12కి పడుకునే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కాబట్టి మరీ అంత లేట్గా కాదు, మరీ ఎర్లీగా కాకుండా 10 o'clockకి పడుకునేలాగా మీరు ప్లాన్ చేసుకుంటే ఎంత టైం మిగులుతుంది? డిన్నర్ తర్వాత మీకు 8 నుంచి 10 వరకు మీరు ఇక్కడ టైం తీసుకుంటే మళ్ళీ మీకు ఒక 2 hours టైం మిగులుతుంది. సో మీరు స్కూల్కి వెళ్ళగా, అండ్ నేను 10 నుంచి మళ్ళీ 5 మధ్యలో టైంని అసలు దేనికి కేటాయించట్లేదు, కేవలం స్లీప్. ఇంకా ఒక ప్రొడక్టివ్ స్లీప్ కావాలి మీకు. సో ఆ టైంని నేను మెన్షన్ చేయకుండా ఓన్లీ మీరు మెలకు ఉండే టైంని చెప్తున్నాను. సో మీకు మొత్తం మీద ఎన్ని అవర్స్ మిగులుతుంది? 3+3+2+2 అంటే 7 hours మిగులుతుంది. ఏది? ఈ 24 hours లో మీరు నిద్రపోగా, మీరు స్కూల్కి వెళ్ళగా, అండ్ మీరు మీ రిమైనింగ్ ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అండ్ అలాగే ఇవన్నీ పనులు చేసుకోగా 7 hours మిగులుతుంది. ఇప్పుడు ఈ 7 hoursని ఎంత ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు మనము? సరే ఇందులో 7 hours అని అంటే, సరే ఈ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ 2 hours హోంవర్క్కి కేటాయించేసాం, అయినా కూడా మన దగ్గర ఎంత టైం మిగులుతుంది? ఈ 3 hours ప్లస్ ఈ 2 hours, సో 5 hours మిగులుతుంది. ఈ 5 hoursని నువ్వు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే, అది కూడా ఈ స్టార్టింగ్ నుంచే, ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచే యూటిలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే యూ కెన్ నాట్ అంటే మీరు ఇంకా అసలు బ్యాక్లాగ్ అని ఫీల్ అవ్వడం కానీ, స్ట్రెస్ ఫీల్ అవ్వడం కానీ ఉండదు. అండ్ నిన్ను ఇంకెవరు బీట్ చేయలేరు, అంత స్ట్రాంగ్గా తయారవుతారు. సో ఏం చేయాలి మరి అంటే, ఫస్ట్ స్కూల్లో ఒక ట్రాక్ నడుస్తుంది అండ్ బయట మీరు ఆన్లైన్లో ఇంకొక ట్రాక్ నడుస్తూ ఉంటే మీరు బ్రెయిన్ రెండింటిని మేనేజ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో మీరు స్కూల్లో ఏ ట్రాక్ అయితే నడుస్తుందో, సేమ్ స్కూల్లో ఏ చాప్టర్ అయితే ఆల్రెడీ చదువుకున్నారు, మీ మైండ్లో ఏదైతే ఉందో అదే చాప్టర్కి సంబంధించిన క్లాసెస్ని ఆన్లైన్లో కానీ, లేకపోతే మీ ట్యూషన్ టీచర్ని కానీ, లేదంటే మన యూట్యూబ్లో కానీ వినడానికి ట్రై చేయండి.
అఫ్ కోర్స్ మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా స్కూల్తో పాటుగానే నడుస్తూ ఉంటాయి. ఒకవేళ మనం ఎక్సీడ్ అయిపోయినా కూడా మీకు అప్పటికే అవి ఆల్రెడీ అయిపోయి ఉంటాయి అండ్ ఎగ్జామ్కి సంబంధించిన వీడియోస్ వస్తాయి. అట్ ద సేమ్ టైం రికార్డెడ్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి కదా. లైవ్ ఎప్పుడు మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మీరు ఆఫ్ చేసుకోవచ్చు. అదే రికార్డెడ్ వెర్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి స్కూల్లో వెళ్ళే ఫ్లోనే మీరు కూడా ఇక్కడ అదే ఫ్లోని ఫాలో అవ్వచ్చు. కాకపోతే 10th స్టూడెంట్స్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. 10th స్టూడెంట్స్కి డిఫరెంట్ స్కూల్స్కి డిఫరెంట్ ఫ్లో ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన విధంగా మీకు అలవాటై మీరు అవైలబుల్గా ఉన్నట్టుగా క్లాసెస్ని వినండి. ఆల్ క్లాసెస్ అనేది మన ఫ్లో అనేది ఎప్పటికీ మన ఛానల్లో ఒకటే రకంగా ఉంటుంది కాబట్టి మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలన్నా వస్తూ ఉంటాయి, లేదంటే రికార్డెడ్ వర్షన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. నువ్వు ఇక్కడ యూట్యూబ్ క్లాసెస్కి సంబంధించి టెన్షన్ పడాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు స్కూల్లో ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో రిఫ్లెక్షన్ అనే చాప్టర్ చెప్తారు, అది చదువుకొని వచ్చావు. దాని తర్వాత నువ్వు ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ క్లాస్ కానీ లేకపోతే మార్నింగ్ కానీ లేచిన తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిజమో లేకపోతే డైరెక్ట్ ఎలక్ట్రిసిటీయో చదవడం స్టార్ట్ చేసావు అనుకో, అప్పుడేమవుతుంది, నువ్వు ఆ చాప్టర్ని వినడానికి ఈ చాప్టర్ని వినడానికి రెండింటికి అంటే ఎఫర్ట్స్ పెట్టాలి. దానివల్ల మన బ్రెయిన్ చాలా స్ట్రెస్ అవుతుంది. అలా కాకుండా నువ్వు ఆల్రెడీ స్కూల్లో రిఫ్లెక్షన్ అనే చాప్టర్ విన్నావు, లేదు యూట్యూబ్ క్లాసెస్లో ఆన్లైన్ క్లాసెస్లో రిఫ్లెక్షన్ అనే చాప్టర్ నేర్చేసుకున్నావు, అదే క్లాస్ స్కూల్లో కూడా నడుస్తుంటది కాబట్టి నువ్వు కనెక్ట్ చేసుకోగలవు. ఇక్కడ వచ్చిన డౌట్స్ని మార్నింగ్ స్కూల్లో వచ్చిన డౌట్స్ని ఆన్లైన్ క్లాసెస్లో యూట్యూబ్ క్లాసెస్ లేదంటే యూట్యూబ్ క్లాస్లో ఏదైనా డౌట్ వస్తే దాన్ని స్కూల్లో డైరెక్ట్గా టీచర్తో మాట్లాడి నువ్వు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో ప్యారలల్గా వెళ్ళండి, స్కూల్తో అండ్ ఆన్లైన్ కానీ లేకపోతే యూట్యూబ్ క్లాసెస్ కానీ ప్యారలల్గా వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోండి. రైట్? సో దిస్ ఈస్ టిప్ నెంబర్ 1, టైం మేనేజ్ చేసుకోవడం. సో టైం మేనేజ్ అంటే ఏమన్నాను ఇందాక నేను, మనకి 5 hours టైం మిగులుతుంది కదా, అట్లా 7 hours టైం మిగులుతుంది కదా, వాటిని ఎంత బాగా ప్లాన్ చేసుకోగలరు. ఇది నేను ఇక్కడ చెప్పినట్టుగా ఫాలో అవ్వండి, పర్లేదు. లేదు మ్యామ్ నాకు ఇక్కడ వచ్చిన దానికన్నా నేను ఒక టైం టేబుల్ ఫాలో అవుతున్నాను, సో నాకు అది ఫ్లెక్సిబుల్గా ఉంది, మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా. సో మార్నింగ్స్ మన బ్రెయిన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి కొత్త మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయడానికి కానీ, ఏదైనా ఆల్రెడీ నిన్న చదివిన విషయాలని, లేదంటే ఇవాళ స్కూల్లో టీచర్ ఏదైనా టెస్ట్ పెడతా అనంటే వాటిని రివిజన్ చేసుకోవడానికి, ఆర్ఎల్స్ ఇవి 2 అయిపోయినాయి 3 hours 3 hours టైం అంటే చాలా ఎక్కువ టైం. సో ఆ టైంలో నువ్వు చాలా విషయాలు చదువుకోవచ్చు, రివిజన్ చేయొచ్చు. ఈవినింగ్స్ దొరికేదానికన్నా ఎక్కువ టైం ఉంటుంది. అండ్ ఆ టైంలో రివిజన్ అండ్ ఈ ప్రాక్టీస్ కూడా అయిపోయింది అని అనుకున్న తర్వాత నువ్వు ఐదర్ క్లాసెస్ వినొచ్చు. మన యూట్యూబ్ ఛానల్లో మార్నింగ్ కూడా వచ్చే క్లాసెస్ చాలా ఉన్నాయి. సో వాటిని నువ్వు ఫాలో అవ్వచ్చు. అండ్ ఎంత హార్డ్లీ ఒక 1.5 hour 2 hours ఉంటాయి. అది అయిపోయినా కూడా నువ్వు ఈ రివిజన్ చేసుకోవచ్చు. సో ఇలా మార్నింగ్స్ ప్లాన్ చేసుకోండి. మార్నింగ్స్ బ్రెయిన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కరెక్ట్గా వాడుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని మీరు 8కి లేస్తాను, నేను ఇంకొక 1 hour రెడీ అయిపోయి 9 o'clockకి వెళ్ళిపోతాను, ఇంత లేజీగా ఇప్పటి నుంచే ఉంటే కష్టం అవుతుంది. మీకు ఇవన్నీ మెల్లిమెల్లిగా ఇప్పుడు ఏం బర్డెన్ అనిపించదు, మీకు అసలు కూడా తెలియదు. ఆఫ్టర్ 2 months ఆఫ్టర్ 3 months ఎప్పుడైతే మీకు హాఫ్ సిలబస్ అయిపోతుందో, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రాస్తారో అప్పుడు స్టార్ట్ అవుతుంది. బికాస్ చదవాల్సిన మ్యాటర్ చాలా ఉంటుంది, మనకున్న టైం ఏమో చాలా తక్కువ. ఇప్పుడు ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్తారా నాన్న, సో వాళ్ళ టీచర్కి పెద్ద బర్డెన్ ఉండదు. ఎందుకు, వాళ్ళ టైం వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటూ, వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఇక్కడ బర్డెన్ అంతా ఎవరి మీద, మీరు ఒక స్టూడెంట్ 6 subjects కవర్ చేయాలి. సో కాబట్టి మీకు ఇంకా ఎక్కువ టైం కావాలి, మీకు ఒక ప్రాపర్ షెడ్యూల్ కావాలి, స్ట్రాటజీ కావాలి. సో దానికోసమే ఇప్పటి నుంచే చదవండి. మ్యామ్ మరి 2 months మ్యామ్, ఫస్ట్ స్కూల్ స్టార్ట్ అయిన ఫస్ట్ మంత్ నుంచే 5కి లేచి స్టార్ట్ అవుతాయి, నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, నవ్వుతారు మ్యామ్ అని ఇట్లాంటివి అస్సలు పట్టించుకోవద్దు. స్కూల్లో ఇప్పుడు చాలా విషయాలకి ఎట్లా రియాక్ట్ అవ్వాలి అన్న విషయం పిల్లలకు తెలియదు. కాబట్టి ఒక మంచి విషయం ఏది రాంగ్ విషయం అన్న క్లారిటీ లేనప్పుడు వాళ్ళు ఇలా అంటారు అలా అంటారు అని మీరు వాటిని బ్రెయిన్కి తీసుకొని ఆలోచించొద్దు. మీకు కరెక్ట్ అనిపించిందా చేసేయండి. సో మార్నింగ్ 5కి లేచినప్పుడు మీరు మార్నింగ్ 5 అనే కాదు 5:30, 6 కొంచెం అటు ఇటు అరగంట అటు ఇటు అయినా కూడా మార్నింగ్ లేచి రివిజన్ అండ్ ప్రాక్టీస్ చేయండి. వీలైన క్లాసులు వినండి. దాని తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా హోంవర్క్ని విత్ ఇన్ దాట్ టైం, డిన్నర్కి ముందే మీ స్కూల్ హోంవర్క్స్ కానీ, పెండింగ్ వర్క్స్ కానీ, నోట్స్ కానీ, లేదంటే అసైన్మెంట్స్ ఏ ఉన్నా కూడా డిన్నర్ కన్నా ముందే కంప్లీట్ చేసేలాగా చూసుకోండి. రైట్? దాని తర్వాత డిన్నర్ తర్వాత ఇప్పుడు మీరు ఆన్లైన్ క్లాసెస్ కానీ, యూట్యూబ్ క్లాసెస్ కానీ, నేను ఇందాక చెప్పినట్టుగా ప్యారలల్గా స్కూల్లో ఏదైతే టాపిక్ విన్నారో దాన్ని ఇంకొకసారి రివిజన్ చేసుకోవడానికి కానీ, లేదంటే దాంట్లో ఉన్న డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి, ఆర్ఎల్స్ దానికన్నా ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి.
మ్యామ్ ఆల్రెడీ స్కూల్లో అర్థమైపోయింది కదా మళ్ళీ ఎందుకు అంటే, ఇక్కడ ఉండే టైం ఎంత నాన్న నీకు, ఓన్లీ 2 hours టైం ఉంటుంది, కానీ నువ్వు చదవాల్సిన ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో డైలీ అన్నిట్లో అన్ని క్లియర్ అయిపోవు కదా, ఏదో ఒక రోజు ఏదో ఒక సబ్జెక్ట్ లో బ్యాక్లాగ్ అనేది ఉంటుంది కదా, డౌట్ అనేది ఉంటుంది కదా. అట్లా నువ్వు డైలీ 2 classes ని 2 subjects ని నువ్వు ఈవినింగ్ ప్లాన్ చేసుకోవచ్చు, 1 hour. ఓకే, సో మార్నింగ్ నీకు కావాల్సిన ఈ మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్ట్స్ అన్నిటిని మార్నింగ్ ప్రిపేర్ అవుతూ, ఈవినింగ్స్ లాంగ్వేజెస్ కానీ లేదనంటే ఏదైనా కాన్సెప్ట్ని కొత్తగా నేర్చుకోవడానికి కానీ ట్రై చేయండి. సో ఇలా మీరు మీ టైంని మేనేజ్ చేసుకోండి కరెక్ట్గా, ప్రాపర్గా. నేను ఇక్కడ నుంచి ఈ గంట ఇదే చదవాలి, ఈ రోజు ఇదే చదవాలి అన్న స్ట్రిక్ట్ టైం టేబుల్ నేను ఇవ్వట్లేదు. కాబట్టి మీకు వీలైనట్టుగా చదవండి. అది మీరు ఒక రోజు ఒక ½ an hour క్లియర్గా కూర్చొని మీకేం కావాలి, మీకు ఎప్పుడెప్పుడు టైం దొరుకుతుంది. ఇందాక నేను ఇచ్చినది ఇది ఏంటంటే, రఫ్గా అందరికీ ఇప్పుడు ఈ వీడియో చూసే ఒక 1000 members లేకపోతే 2000 members స్టూడెంట్స్కి ఓవరాల్గా అర్థమయ్యేలాగా నేను ఒక రఫ్ టైం టేబుల్ ఇచ్చాను. బట్ మీకు స్కూల్ టైం టేబుల్స్ ఏంటి, మీరు ఏ టైంకి లేస్తారు అండ్ ఈవినింగ్ ఏ టైంకి పడుకుంటారు, మీకు ఎక్కడెక్కడ ఫ్రీ టైం దొరుకుతుంది, ఇదంతా క్లారిటీ నాకన్నా బాగా మీకు తెలుస్తుంది. కాబట్టి ఇలా ఒక మీరు ఏం చేస్తున్నారు డేలో అనేది ఇలా రాసుకొని ఎంత టైం ఎప్పుడెప్పుడు మిగులుతుంది అనేది చూసుకోండి. దాన్ని బట్టి ఈ టైం మేనేజ్మెంట్ కోసం ఎప్పుడెప్పుడు ఏ క్లాస్ వినాలి అనేది ప్లాన్ చేసుకోండి. రైట్? సో దాని తర్వాత ఏంటంటే, సండేస్ మనకి ఓన్లీ 6 days మాత్రమే స్కూల్ ఉంటుంది. మరి సండేస్ ఏం చేస్తాం మ్యామ్, 6 days చదివి అలసిపోయాం మ్యామ్, మళ్ళీ సండే కూడా చదవాలా అని అంటే, ఓకే, సండే రోజు మీరు రెస్ట్ తీసుకోండి అండ్ వీలైనంత ఆడుకోండి, ఎంజాయ్ చేయండి, ఇదంతా ఫైన్, బాగానే ఉంది. కాకపోతే కనీసం ఒక 4 to 5 hours చదవండి. ఆ చదవడం కూడా ఎలాగా, మీరు ఏదైతే ఈ 1 weekలో ఇప్పుడు షెడ్యూల్ వేసుకున్నంత మాత్రాన అది ఖచ్చితంగా ఆ టైంకి అది అయిపోతుంది అన్న రూల్ ఏం లేదు కదా. మేబీ కొంచెం లేట్ అవ్వచ్చు, కొన్నిసార్లు స్కిప్ చేయొచ్చు, హెల్త్ బాగాలేకనో ఏదో రకరకాల కారణాల వల్ల. ఆ పెండింగ్ టాస్క్లు ఏమైతే ఉంటాయో అవి సండే రోజు చేసుకోండి. ఇంకా ఒక టాపిక్ ఇప్పుడు ఒక 1 week మొత్తం చదివారు, 6 daysలలో కనీసం ఏదో ఒక సబ్జెక్ట్లో కానీ ఓవరాల్గా మీరు 2 నుంచి 3 chapters ఫినిష్ చేసేసి ఉంటారు. వాటికి సంబంధించి టెస్టులు తీసుకోండి. టెస్టులు అంటే మీరు ఏదో టీచరే పెట్టాలి టెస్ట్ అనేది ఏం లేదు. ఇంట్లో మమ్మీకో డాడీకో ఇచ్చేసి ఈ పలానా చాప్టర్ నుంచి నాకు 2-3 questions ఇవ్వు, ఆ క్వశ్చన్స్ని మీరు రాయొచ్చు. ఓకే, దాని తర్వాత మళ్ళీ మీరు ఎవరో టీచర్ దగ్గర పోయి కరెక్ట్ చేయించాల్సిన అవసరం లేదు. మీరే టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని మీరు రాసిన పక్కన పెట్టుకొని ఏమేమి మిస్ అయ్యాయి అవి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టైం వాటిని రిపీట్ చేయకపోతే ఫైన్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ క్లారిటీ. ఇప్పుడు మనం వారం మొత్తం హడావుడిగా ఇప్పుడు ఈ టైంకి ఇదే చేసేయాలి అని గాబరాగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మనకి కొన్ని విషయాలను ఆగి అక్కడ, ఇప్పుడు నాకు ఒక టాపిక్ అర్థం కాలేదు, రిఫ్లెక్షన్ నేను చదువుతున్నా, రిఫ్లెక్షన్లో నాకు పలానా టాపిక్ అర్థం కాలేదు, కాన్వెక్స్ మిర్రర్సే అర్థం కాలేదని అనుకో. అప్పుడు నేను ఏం చేస్తా, ఆ ఫ్లోలో ఆ రోజు నేను అక్కడ ఆగి ఒక అరగంట టైం స్పెండ్ చేసే అవకాశం లేదు నాకు. అప్పుడు ఏం చేస్తాను, నేను దాన్ని రౌండప్ చేసుకొని దాన్ని మార్క్ చేసుకొని నేను సండే రోజు కూర్చొని ఆ టాపిక్ మీద ఇంకొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి నా డౌట్స్ని లేకపోతే నేను ఆ కాన్సెప్ట్ మీద క్లారిటీ తెచ్చుకోవచ్చు, చేయొచ్చు కదా. సో సండే రోజు ఇలాంటి వాటికి కూడా ప్రయారిటీ ఇవ్వండి. ఇంకొకటి ఏంటంటే, సో నోట్ మేకింగ్ అనేది ఇప్పటి నుంచే మీరు తీసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకు, మనకి ఇప్పుడు చదువుకుంటున్నారు ఫస్ట్ చాప్టర్, ఇప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ది మంత్గా ఈ అకాడమిక్ ఇయర్ కాబట్టి ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ చదివారు, రైట్? ఇంకో 2 months తర్వాత మర్చిపోతారు. దాని తర్వాత half-yearly ఎగ్జామ్స్ వస్తాయి కాబట్టి అప్పుడు రివిజన్ చేయాలా. సో అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదువుతారా, లేదంటే టీచర్ని మళ్ళీ చాప్టర్ మొత్తం చెప్పండి అని అడుగుతారా? లేదు కదా, అంత టైం మనకు ఉండదు. అండ్ అలాగే అంత గ్యాప్ మనం ఇస్తే ప్రతిసారి కొత్తగా నేర్చుకోవాలి టాపిక్ని. సో అలా నేర్చుకుంటున్నప్పుడు మనం ఇప్పుడు ఒక రకమైన ఫోబియా స్టార్ట్ అవుతుంది. నేను ఎన్నిసార్లు నేర్చుకున్నా నాకు ఆ కాన్సెప్ట్ రావట్లేదు, అది గుర్తుండట్లేదు, ఇది నిజంగా నా బ్రెయిన్ ప్రాబ్లమేనేమో, నా క్యాపబిలిటీ లేదేమో అని మిమ్మల్ని మీరే ఒక రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తారు. అది కాదు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, స్టార్టింగ్ ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారు ఒక కాన్సెప్ట్ని అని అన్నప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసేసుకోండి. ఆ లైవ్ నోట్ కానీ లేదంటే టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేసుకోవడం కానీ ఏదో రకంగా మీకు మీ హ్యాండ్ రైటింగ్తో మీకు నచ్చినట్టుగా మీకు ఎట్లా రాసుకుంటే నీకు గుర్తుంటుందో అలా రాసుకొని నువ్వు దాన్ని ఒక పక్కన పెట్టుకో. వీలైనంత మంత్కి ఒకసారి లేకపోతే మంత్కి 2 times అట్లా రివిజన్ చేసుకుంటూ ఉండు ఎవ్రీ సబ్జెక్ట్. దాని తర్వాత నువ్వు ఎప్పుడైతే ఎగ్జామ్ రాస్తున్నావో అప్పుడు నువ్వు ఇంత ఎఫర్ట్స్ పెట్టాల్సిన పని ఉండదు. ఒకసారి టెక్స్ట్ బుక్ చదువుకున్నా లేకపోతే మళ్ళీ ఒకసారి నోట్స్ చూసుకున్నా సరిపోతుంది, రైట్? సో ఇలా నోట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది, దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. సండే రోజు వీటన్నిటికీ మీరు ప్లాన్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, సోషల్ మీడియా.
మ్యామ్ నేను యూట్యూబ్ క్లాసెస్ వింటున్నాను, కానీ క్లాస్ నేను ఒక 1 hour విందామని అనుకుంటే అందులో ఏదో అవుతుంది బట్ నేను ఆ క్లాస్ మొత్తానికి వినలేను. 1 hour క్లాస్ అయినా కూడా నేను కంప్లీట్ చేయడానికి 2.5 hours పడుతుంది మ్యామ్, ఏం చేయాలి? ఇలాంటి డౌట్స్ నాకు టెలిగ్రామ్ ఓపెన్ చేస్తే కుప్పలు ఇవే డౌట్స్ ఉంటాయి. సో అక్కడ ఏం జరుగుతుంది, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? యూట్యూబ్ క్లాస్ వింటున్నప్పుడు చాలా ఫోకస్డ్గా ఇంట్రెస్ట్గా వింటున్నప్పుడు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఏంటది? వాట్సాప్లో మీ ఫ్రెండ్ ఎవరో టెక్స్ట్ చేశారు, పోయి రిప్లై ఇస్తారు. రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి క్లాస్ వింటారా? కాదు. ఇంకేమున్నాయి, ఇంకెవరు టెక్స్ట్ చేశారు, లేదనంటే స్టేటస్లు ఏమో వచ్చినాయి, ఇవి చెక్ చేస్తారు. సరే, మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత ఏదో మళ్ళీ యూట్యూబ్ క్లాస్కే వచ్చారు. మళ్ళీ వింటున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ టెక్స్ట్ ఏదో కనిపించింది. సో ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్ చూడగానే మళ్ళీ అటు వెళ్ళిపోతారు. ఇంకా ఇన్స్టాగ్రామ్ నుంచి మళ్ళీ బయటికి రావడానికి 1/2 hour టైం పడుతుంది. సో మనకున్న ఆ 1 hour టైం పోయిందా? ఎగిరిపోయింది. ఇట్లా చూస్తున్నా కానీ ఎగిరిపోయింది. సో ఇలా కావద్దు అని అంటే ఫస్ట్ ఏం చేయాలి? సోషల్ మీడియా వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. 10th క్లాస్ నాన్న, సో మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోండి. సోషల్ మీడియాకి దూరంగా ఉండడం, ఎంత వీలైతే అంత తక్కువగా వాడటం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య యూట్యూబ్ క్లాసెస్కి వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా ఇంకా వేరే యాప్స్లలో చాట్ చేసుకోవడానికి వీలు కాకనో, లేకపోతే ఇక్కడ పేరెంట్స్ ఓన్లీ క్లాస్ చూడడానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చో తెలియదు, కానీ ఆ చాట్ సెక్షన్లో వేరే స్టూడెంట్స్తో కమ్యూనికేట్ చేసి క్లాస్ వినడం పక్కన పెట్టేసి టీచర్ ఏం చెప్తున్నా సంబంధం లేకుండా వేరే మీరుగానే ఆ చాట్ కంటిన్యూ చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇది కూడా ఒక రకమైన టైం వేస్ట్ పనే. మీరు క్లాస్లోనే ఉన్నారు, మీ పేరెంట్స్కి షో ఆఫ్ చేయడానికో, లేకపోతే మిమ్మల్ని మీరు ఏదో ఒక ప్రిటెండ్ చేసుకోవడానికో, ఏదో కన్విన్స్ చేసుకోవడానికో మీరు యూట్యూబ్ క్లాస్ లెక్చర్ని యాక్చువల్గా జాయిన్ అయ్యారు. కానీ అక్కడ మీరు క్లాస్ వినకుండా ఈ పనికి మళ్ళీ ఈ చెత్త అంతా మైండ్లోకి ఫీడ్ చేస్తున్నారు. సో దానివల్ల లాభం ఏంటి? మీకు అక్కడ ప్రొడక్టివ్గా మీరు ఆ 1 hour యూస్ చేసుకున్నారా? లేదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్స్ అన్నిటికీ సంబంధించిన, సోషల్ మీడియా యాప్స్ అన్నిటికీ సంబంధించిన నోటిఫికేషన్స్ని టర్న్ ఆఫ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, వాట్సాప్, ఈవెన్ యూట్యూబ్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్స్ ఉంటాయి కదా, ఏవైతే పనికి వస్తాయి, ఇట్లాంటి ఎడ్యుకేషనల్ ఛానల్స్ లేకపోతే ఇంకేదన్నా పనికొచ్చే, మీకు చదువుకోవడానికి పనికొచ్చే ఏమైనా ఉంటే వాటిని మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేయండి. మిగిలిన అన్ని ఛానల్స్కి నోటిఫికేషన్ ఆఫ్ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు ఒక యాప్ని వాడుతున్నారు, సరే సండేసో ఎప్పుడో టైం దొరికింది, సో ఒక యాప్ని వాడుతున్నారంటే 10-15 నిమిషాలు అంతే పెట్టుకోండి. దాని తర్వాత రిమైండర్ పెట్టుకోండి. సో లిమిట్ చేయండి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క యాప్ యూజ్ చేసి. అండ్ అలాగే డు నాట్ ప్రిటెండ్ లైక్ యు ఆర్ యాక్చువల్లీ లిజనింగ్ ద క్లాస్. ఇందాక చెప్పాను కదా, క్లాస్లో జాయిన్ అయ్యి ఏదో క్లాస్ వింటున్నట్టుగా మీ పేరెంట్స్కి షో ఆఫ్ చేయడానికి జాయిన్ అయ్యి మళ్ళీ చాట్ సెక్షన్లో ఇదంతా టైం వేస్ట్ కాకుండా యాక్చువల్గా మీకు మీరు జెన్యూన్గా, లాయల్గా ఎంతవరకు క్లాస్ విన్నారు, ఎంత శ్రద్ధగా క్లాస్ వింటున్నారు అనేది ఎవ్రీ 5 minutes ఒకసారి రిమైండ్ చేసుకుంటూ ఉండండి. రైట్? ఇది కూడా మీ ప్రొడక్టివిటీని పెంచుతుంది. అట్ ద సేమ్ టైం మనకి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఫైన్, నేను రిఫ్లెక్షన్ అనే చాప్టర్ చదువుతున్నా, లేదు అని అంటే ప్రాబిలిటీ అనే చాప్టర్ మ్యాథ్స్లో చదువుతున్నా, రియల్ నెంబర్స్ అనే చదువుతున్నా. సరే, రియల్ నెంబర్స్ నేను ఫస్ట్ టైం విన్నా, ఈ రోజు నేను ఒక క్లాస్ విన్నా, స్కూల్లో టీచర్ చెప్పింది, నేను ఏదో రాసుకున్నాను, ఫైన్, బాగానే ఉంది. దాని తర్వాత నాకు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు డౌట్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తా? యూట్యూబ్ క్లాసెస్కో లేకపోతే మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్కో వెళ్తా. ఆ లెక్చర్ మొత్తం వింటున్నప్పుడు నేను మళ్ళీ నోట్స్ రాసుకున్నా. అయిపోయిందా? సరే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఎప్పుడో ఒక 1 weekకో 1 monthకో మళ్ళీ నాకు డౌట్ వచ్చి రివిజన్ కోసం వేరే టీచర్ లెక్చర్ విన్నా. అప్పుడేంటి, నేను కొన్ని పాయింట్స్ మిస్ అయ్యానేమో అని అనుకొని నేను మళ్ళీ నోట్స్ రాసుకున్నా. సో ఇప్పుడు ప్రతిసారి నువ్వు క్లాస్ విన్న ప్రతిసారి నోట్స్ రాసుకుంటూ ఉంటే అది కూడా టైం వేస్ట్. సో మల్టిపుల్ టైమ్స్ నోట్స్ రాసుకోకండి, ఒకేసారి రాసుకోండి. అండ్ మీకు ఏదైనా కాన్సెప్ట్ కావాలి అని అంటే ఒక సబ్జెక్ట్కి ఒకటే టీచర్ని ఫాలో, వీలైతే ఒకటే ఛానల్ని ఫాలో. ఇప్పుడు ఫిజిక్స్ ఉంది, ఒక టీచర్, ఆన్లైన్ ఎట్లాగో స్కూల్లో మనకి క్లాస్ టీచర్ ఉంటారు, అది ఫైన్, అది నడుస్తూనే ఉంటుంది. ఆన్లైన్ కానీ యూట్యూబ్లో కానీ వింటున్నప్పుడు ఒకటే టీచర్ని ఫాలో అవ్వు. అండ్ ఆ అకాడమిక్ ఇయర్ మొత్తాన్ని ఆ టీచర్ని ఫాలో. కానీ అదే టీచర్ని నేను ఫాలో అవ్వాలని ఇలా మ్యామ్ నాకు ఇంకా వేరే టీచర్స్ క్లాసెస్ కూడా వినాలని ఉంటుంది కదా అంటే, సరే ఫస్ట్ నువ్వు ఒక టీచర్కి ఫిక్స్ అయ్యే ముందర ఒక 4 టీచర్స్ యూట్యూబ్లో చాలా ఉంటాయి కదా, ఒక 4 to 5 టీచర్స్ క్లాసెస్ విను. ఏ టీచర్కి నువ్వు ఎక్కువ కనెక్ట్ అవుతున్నావు, రిలేటబుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, బాగా అర్థం అవుతుందని అనుకుంటున్నావు, ఆ టీచర్ క్లాసెస్ని నువ్వు ఇంకా ఫిక్స్ అయిపో. రైట్? మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా యూట్యూబ్లో పలానా సబ్జెక్ట్ క్లాసెస్ కావాలి అంటే మళ్ళీ నువ్వు అదే టీచర్ దగ్గరికి వెళ్ళాలి, కానీ మళ్ళీ వేరే టీచర్స్ దగ్గరికి వెళ్ళి కాన్సెప్ట్ని పాడు చేసుకోవద్దు. రైట్? ఒక్కొక్క టీచర్ ఎక్స్ప్లెనేషన్ వేరేగా ఉంటుంది, ఎగ్జాంపుల్స్ వేరేగా ఉంటాయి,
సో కాన్సెప్ట్ సిలబస్ ఒకటే అయినా కూడా చెప్పే విధానం వేరే ఉంటుంది కాబట్టి మల్టిపుల్ టీచర్స్ వద్దు, ఒకటే టీచర్, ఆ ఒక్క టీచర్ చెప్పిన క్లాస్ నుంచి నోట్స్ ఉండాలి, అది కూడా ఒకేసారి రాసుకో. ఇంకొకసారి ఆ రాసిన నోట్స్ని రెగ్యులర్గా రివిజన్ చేయి. ఓకే, అండ్ ఇంకొకటి, నువ్వు ఒకవేళ లైవ్ క్లాస్ వింటున్నావు, లైవ్ క్లాస్ అంటే నేను ఇప్పుడు ఏదో లైవ్ సెషన్కి వెళ్ళి ఆ క్లాస్ వింటున్నప్పుడు కాదు, నువ్వు ఇప్పుడు క్లాస్ వింటున్నావు, నేను అది రికార్డెడ్ సెషనే, నేను ఇప్పుడు క్లాస్ వింటున్నాను. అప్పుడు ఏం చేస్తావు, క్లాస్ వింటున్నప్పుడే అప్పుడే నోట్స్ రాయడం స్టార్ట్ చేయి. ఓకే, సో మీకు రికార్డెడ్ సెషన్లో ఇంకా ఫ్లెక్సిబిలిటీ, రికార్డెడ్ అయినా లైవ్ అయినా కూడా మీకు ఫ్లెక్సిబిలిటీ ఏంటి, ఒక చిన్న క్లిక్ చేస్తే వీడియో ఆగిపోతుంది. సో నువ్వు మళ్ళీ సెంటెన్స్ మొత్తం రాసుకున్న తర్వాత మళ్ళీ వీడియోని ప్లే చేసుకోవచ్చు, రైట్? సో ఇలాంటి థింగ్స్ వాడండి. అండ్ ఎస్, సో ఇవన్నీ కూడా మీ ప్రొడక్టివిటీని పెంచుతాయి. ఎట్ ద సేమ్ టైం నానా, మీరు ఈ కంప్లీట్ ప్రాసెస్లో ఎక్కడైనా లేజీగా ఉన్నా, లేకపోతే ఇంకా రేపు చేద్దాంలే అని వదిలేసిన, ప్రోక్రాస్టినేట్ చేసినా కూడా మీరు అనుకున్న రిజల్ట్ రాదు. సో ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ నుండి మీరు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మీరు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు. అండ్ దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు మేనేజ్ స్కూల్ అండ్ అలాగే ఆన్లైన్ క్లాసెస్ ఆర్ యూట్యూబ్ క్లాసెస్. సో ఈ వీడియో యూస్ఫుల్ అయింది అని అనుకుంటే కింద థ్యాంక్ యూ మ్యామ్ అని పెట్టండి. ఇంకా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా ఏమైనా క్వైరీస్ ఉన్నాయని అనుకుంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, సో బాయ్ గైస్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ టాపిక్. అండ్ అలాగే విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అవర్ ప్రీవియస్ రిజల్ట్స్ అండ్ VLC సెంటర్స్, దట్ మన JEE అడ్వాన్స్ 2025 ఎగ్జామ్లో మనకు వచ్చిన రిజల్ట్స్ అనేవి చాలా మామూలుగా రాలేదానా. బికాస్ జనరల్గా మెయిన్స్ క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్ అడ్వాన్స్ రాస్తారు. మన దగ్గర JEE 25లో మెయిన్స్లో ఎంతమంది అయితే క్వాలిఫై అయ్యారో వాళ్ళలో ప్రతి ముగ్గురులో ఒక స్టూడెంట్ నీట్, ఈ అడ్వాన్స్డ్కి JEE అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయ్యారు. సో చాలా మంచి ర్యాంక్స్ వచ్చాయి. సో ఈ ర్యాంక్స్తో పాటుగా ర్యాంక్ రావడం ఒక ఎత్తు అయితే చాలా సబ్జెక్ట్స్లో బై మార్క్స్ కూడా వచ్చాయి. ఓకే, సో ఇదంతా ఎలా పాసిబుల్ అయిందంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద స్పెషల్ కేర్ టేకెన్ బై ఆర్ ఆఫ్లైన్ సెంటర్స్ అండ్ అలాగే ఆన్లైన్. ఆఫ్లైన్ సెంటర్స్కి వస్తే ఇక్కడ ఆఫ్లైన్ సెంటర్స్కి వస్తే ఇక్కడ మనకి టీచర్స్, ఇండియాస్ టాప్ 10 టీచర్స్ ఉంటారు. మీకు టీచ్ చేయడానికి మీ అందరికీ ఒక డెడికేటెడ్ మెంటర్ని ఇవ్వబడతారు. అండ్ అట్ ద సేమ్ టైం 3-way డౌట్ సపోర్ట్ ఉంటుంది. మీకు ఎక్కడ డౌట్ వచ్చినా, ఏ టైంలో డౌట్ వచ్చినా, ఏ సబ్జెక్ట్లో వచ్చినా కూడా విత్ ఇన్ సెకండ్స్లో మీరు డౌట్ సాల్వ్ చేసుకోవచ్చు. మీ పర్ఫార్మెన్స్ని చెక్ చేసుకోవడానికి మీకు ఒక క్లిక్కర్ని కూడా ఇస్తారు, రైట్? బట్ ఇలాంటి వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆల్ ఓవర్ ద ఇండియా. మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, తెలుగు స్టేట్స్లో అయితే ఈ ప్లేసెస్లో ఉన్నాయి. ఇక్కడ కింద ఇచ్చినవి ఇక్కడ నెంబర్స్ నానా, ఐదర్ మీరు డైరెక్ట్గా వెళ్ళైనా విజిట్ చేయొచ్చు, లేదనంటే ఇక్కడ కింద ఇచ్చిన నెంబర్స్కి అయినా మీరు కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ని రిజాల్వ్ చేసుకోవచ్చు. స్కాలర్షిప్స్ విషయానికి వస్తే ఇక్కడ స్కాలర్షిప్ మనకి అప్ టు 40% అందరికీ ఉంటుంది కామన్గా. బట్ మోర్ దాన్ 40 కావాలి, అప్ టు 90% వరకు స్కాలర్షిప్ తీసుకునే అవకాశం మనకి ఇస్తున్నారు. దాట్ ఈస్ బికాస్ ఆఫ్ IVSAT ఎగ్జామ్. IVSAT ఎగ్జామ్ అంటే ఇన్స్టాంట్ వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్. ఈ టెస్ట్లో మీరు ఇంట్లో కూర్చొని రాయొచ్చు, లేదంటే మన సెంటర్కి వచ్చినా రాయొచ్చు. ఇంట్లో కూర్చొని రాసినప్పటికంటే సెంటర్లో రాసినప్పుడు కొంచెం ఎక్కువ స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు వచ్చిన మార్క్స్ని బట్టి స్కాలర్షిప్ అనేది డిసైడ్ చేయబడుతుంది. ఈ ఎగ్జామ్ రాయడానికి నువ్వు ఫీ పే చేయాల్సిన పని లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రాసుకోవచ్చు. అండ్ దీని డిస్క్రిప్షన్ అనేది కింద లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, సరే, ఇప్పుడు ఫస్ట్ పార్ట్ని ఎంతమంది విన్నారు, ఫస్ట్ పార్ట్ని ఎంతమంది కంప్లీట్ చేసి దాంట్లో ఎలాంటి డౌట్స్ లేవు, సో ఐఎమ్ రెడీ ఫర్ ద సెకండ్ పార్ట్ అని ఎంతమంది కాన్ఫిడెంట్గా ఉన్నారు?